And if the candidate comes and feels that he is not capable of paying money or that his father is paying, we don't allow him. నేను ఇంజనీరింగ్ చేసుకున్నాను, నేను ఎంటెక్ చేసుకున్నాను, నేను ఫలానా చేసుకున్నాను, నేను అక్కడ ఈ కోర్స్ చేశాను, ఇక్కడ ఈ కోర్స్ చేశాను, మళ్ళీ ఇప్పుడు ఇది చేస్తాను. ఫీజు ఎవరు ఇస్తారయ్యా? నా ఫాదర్ ఇస్తారు సార్. సిగ్గుందా? ఎప్పటి వరకు ఇస్తారు వాళ్ళు? నువ్వు ఎప్పుడు రీపే చేస్తావు? ఇంజనీరింగ్లో 5-6 లక్షలు ఖర్చు పెట్టించావు. ఆ కోర్స్ చేస్తారంటే దానికి పెట్టించారు. మళ్ళీ దీన్ని కూడా వాళ్ళే పెట్టాలా? యూ గో అవుట్, యూ ఎర్న్ దిస్ మనీ, కమ్ అండ్ దెన్ విల్ టాక్. మే ఐ ఆస్క్, అంటే వర్క్షాప్కి ఎంత ఉండొచ్చు ఫీ అని? 75,000. ఓకే, 30 days. Yes. So if they are not capable of paying, or if they are capable of being paid only by the parents, appudu teeskomu. If the parent insists and takes guarantee for his performance and ensures that I will get back this money from him, then we will take them. కొంతమంది ఇవ్వలేరు, కాకపోతే వాళ్ళు చాలా తపన ఉంటుంది. అంటే దే ఆర్ మ్యాడ్, దే ఆర్ అబ్సెసివ్ అబౌట్ డూయింగ్ ఇట్. ఎంబడి పడతారు వాళ్ళు. ఇట్స్ నాట్ దట్ ఫస్ట్ టైం మీరు వస్తే మీకు అడ్మిషన్ వచ్చేస్తుందని. కొంతమంది 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు కూడా తిరిగారు, వాళ్ళకి ఇంకా అడ్మిషన్ కూడా రాలేదు. ఇయర్లీ ఎన్నిసార్లు జరుగుతుంది సార్ వర్క్షాప్? అవకాశం దొరకాలి కదా మనకు. నేను టైం ఇవ్వాలి, మంచి వాళ్ళు దొరకాలి. మేబీ 1 or 2 వన్స్ ఆర్ ట్వైస్. పెద్దగా చాలామందిని కూడా తీసుకోము. మేబీ 6 మ్యాక్సిమం. బ్యాచెస్ ఉండవు మన దగ్గర. 6 members ఇన్ ఏ బ్యాచ్. 6 members. ఎక్సెప్షనల్లీ గుడ్ ఉంటే ఒక 2 ఎక్స్ట్రా తీసుకుంటాం, కానీ మినిమం 2, మ్యాక్సిమం 6 or 8. అది. సో ఆల్ దిస్ ఫిల్టరింగ్ అవుతుందన్నమాట. వాట్ ఈస్ యువర్ అండర్స్టాండింగ్ అబౌట్ ది క్రాఫ్ట్, అబౌట్ యాక్టింగ్, అబౌట్ ది థింగ్ దట్ యూ కాల్ యాక్టింగ్. ఇప్పుడు థియేటర్ చూడండి అంటే ఎక్కడ చూడాలి సార్ అడుగుతారు. అయ్యా మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు వెతకాలి కదా ఎక్కడ చూడాలని. నీ ఎఫర్ట్ ఏంటి ఇంకా? ఐఎమ్ నాట్ సపోజ్ టు బీ యువర్ గైడ్ ఆర్ ఎంక్వైరీ కౌంటర్ టు షో దట్ సో అండ్ సో ప్లే ఇస్ హ్యాపెనింగ్ దేర్, యూ గో అండ్ వాచ్. ఇఫ్ యూర్ సో ప్యాషనేట్ అంటారు, మీరు సో ఇంట్రెస్టెడ్ అంటారు, గో అండ్ వాచ్, ఫైండ్ అవుట్ వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్. అది. సో ఆ తర్వాత ఎవ్రీథింగ్ బిగిన్స్ ఫ్రమ్ బేసిక్స్. వాట్ ఈస్ బేసిక్స్? ఫస్ట్ ఇస్ పంక్చువాలిటీ, డిసిప్లిన్. ఆ టైం అంటే మీరు టైంకి ఇక్కడ ఉండాలి. నో ఎక్స్క్యూస్. వాట్ ఎవర్ టైమ్ ఈస్ గివెన్ టు యూ. ఇఫ్ యూఆర్ కమింగ్ లేట్ బై ఎనీ ఛాన్స్, దట్ ఈస్ నాట్ ఎన్ ఎక్స్క్యూజ్. ఇఫ్ బై ఎనీ ఛాన్స్ లేట్ అవుతుంది, అందరితో లేట్ అవుతుంది. ఈవెన్ నేను కూడా అప్పుడప్పుడు లేట్ చేస్తాను, తప్పదు. మనం వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఒక మెసేజ్ పెట్టండి, మేము గ్రూప్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఆ గ్రూప్లో మీరు మెసేజ్ పెట్టండి, ఫలానా ప్రాబ్లం వచ్చింది, నేను 5 minutes 10 minutes లేట్ వస్తున్నాను. ఇన్ దట్ కేస్ యూఆర్ ఎక్స్క్యూస్డ్. లేదు మీరు 2 minutes 3 minutes 5 minutes లేట్ వస్తున్నారు, లోపలికి వచ్చేస్తున్నారు, దూరేస్తున్నారు, యూఆర్ నాట్ అలౌడ్ టు డూ దట్. బికాజ్ ఎవ్రీథింగ్ బిగిన్స్ విత్ టైమ్. ఇఫ్ ఐఎమ్ లూజింగ్ దిస్ మినిట్, దిస్ సెకండ్ మళ్ళీ తిరిగి జీవితంలో రాదు. యూ మే నాట్ బి వరీడ్, బట్ ఇట్స్ మై టైమ్. ఇట్స్ ఆల్సో మై టైమ్. Don't waste that time. Don't waste that minute. Don't waste that second. Be here on time. Second thing, ఇక్కడికి వచ్చాక ఆ చీపురు తీసుకొని హాల్ మొత్తం ఊడవాలి. Putting aside your ego. Of course. All your ego should be crushed outside. In your beneath your footwear. వెళ్ళేటప్పుడు కావాలంటే తీసుకెళ్ళిపోండి. శుభ్రంగా ఉండాలి. Do that. Clean. Wash your hands and feet. Come here. Sit in silence. జస్ట్ బ్రీత్ అండ్ సిట్ ఇన్ సైలెన్స్, అంతే. ఆ తర్వాత మిగతా ఎక్సర్సైజెస్. అండర్స్టాండింగ్ ద బాడీ ఫస్ట్. బాడీ, మైండ్, వాయిస్, ఈ 3 ఉంటాయి యాక్టింగ్లో. సో ఆల్ 3. చాలామందికి బాడీ చాలా బాగుంటుంది, ఇది పనిచేయదు. అంటే ది లార్జర్ మోటివ్ ఇస్ ఒక ఆరా క్రియేట్ చేయాలి. కరిస్మా అంటాం చూడండి మనం, అది క్రియేట్ చేయాలి, అది ఉద్దేశం. ఆరా క్రియేట్ చేయాలి. మీ హైట్, పర్సనాలిటీ, కలరు, మీ ఫిగర్ ఎట్లా ఉందో అది వేరే పక్కన పెట్టండి. మీరు స్టేజ్ మీద వచ్చారో, కెమెరా ముందుకు వచ్చారో, యూ హ్యావ్ టు షో దట్ యువర్ అ మ్యాగ్నెట్. 10 మందిలో మీరే కనబడాలి. హౌ యూ హ్యావ్ టు, ఇట్ స్టార్ట్స్ హియర్. ఇట్స్ నాట్ ఇన్ ద బాడీ, ఇట్స్ ఇన్ ద మైండ్. ఆ మైండ్ని ఎంతవరకు మనము పర్జింగ్ చేస్తామో, నెగటివిటీ నుంచి పాజిటివిటీ ఎంత తెచ్చుకుంటామో, దట్ రిఫ్లెక్ట్స్ ఆన్ యువర్ ఫేస్, ఇన్ యువర్ బాడీ, ఇన్ యువర్ స్టాండింగ్, ఇన్ యువర్ పాస్చర్, ఇన్ యువర్ లుక్. ద మూమెంట్ యూ థ్రో యువర్ గ్లాన్స్ ఇన్ టు ద లెన్స్,
పీపుల్ నో దిస్ ఫెలో ఎస్ మేబీ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బట్ ఐ కెన్ ఓన్లీ సీ హిమ్. సో ఆ మ్యాజిక్ క్రియేట్ చేయాలని మా ఉద్దేశం. దెన్ ఇట్ స్టార్ట్స్ విత్ ద మైండ్, బాడీ, మైండ్, దెన్ వాయిస్, అన్నిటికీ డిఫరెంట్ ఎక్సర్సైజ్ ఉంటాయి. దిస్ ఇన్ బ్రీఫ్. యా ఇక్కడికి వచ్చిన అంటే ఐఎమ్ లెర్నింగ్ మోర్. మన వ్యూయర్స్కి ముందు మీకంటే ముందు ఐఎమ్ లెర్నింగ్ మోర్. ఐఎమ్ సో ఇన్వాల్వ్. ఇక్కడికి వచ్చేటప్పుడు యాజ్ అన్ యాక్టర్గా ఇంటర్వ్యూ తీసుకుందాని వచ్చాను కానీ బట్ సంథింగ్ ఎల్స్, చాలా మందికి ఉపయోగపడేది ఇది. మేబీ ఐ డోంట్ నో దట్ నాట్ మెనీ పీపుల్ ఆ వాల్యూ ఇక్కడ తెలియదు చాలామందికి. ఎందుకంటే మన దగ్గర యాక్టర్ సెలెక్షన్ కూడా ఒక స్టాక్ సెలెక్షన్ ఉంటుంది కదా, కాస్టింగ్ కూడా చేసిన కొత్త వాళ్ళని తీసుకోరు. మా ఉద్దేశం కూడా ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ అ న్యూ టాలెంట్ బ్యాంక్. యూ కెన్ కాల్ ఇట్ హోమ్ గ్రోన్ టాలెంట్ బ్యాంక్ అని, లోకల్ టాలెంట్ బ్యాంక్ అని. అది క్రియేట్ చేయాలి కదా మన దగ్గర. చేసాము, చాలా వరకు చేసాము. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆల్సో డూయింగ్ వెల్, అది వేరే విషయం. బట్ దెన్ దే హ్యావ్ టు ఆల్సో గెట్ ఆపర్చునిటీస్. నో, మనం ఇక్కడ వాళ్ళు స్క్రిప్ట్ రాసేటప్పుడు రైటర్స్, ఫిల్మ్ రైటర్స్ కూడా ఆ ఫలానా యాక్టర్ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ రాస్తారు. అది ఎంతవరకు న్యాయము? మనం పాత్ర గురించి రాయాలి కదా. పాత్ర రాసిన తర్వాత ఈ నలుగురు ఉన్నారు, ఈ నలుగురిలో ఎవరు బాగుంటారని అప్పుడు చూస్తారు. కాకపోతే ఆ క్యారెక్టర్ని లైక్ సో అండ్ సో పర్సన్ ఈజ్ మూవింగ్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, మైండ్ బ్లాక్ అయిపోయింది అప్పుడే.